హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా, మరి ఈరోజు సంత అయితే జరుగుతుంది. మరి ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ ఐజ మండలం. సో ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ కోడలను అయితే బేరం చేస్తున్నారు, చూడండి. రావు ఎప్పుడో సరుకు నేను కూడా రేటు పెట్టి ఏమంటే సరుకు దొరకలేక అయితే నష్టం వచ్చిన లాభం వచ్చిన గంట వచ్చిన సొమ్ములు అయితే బాగున్నట్టు తెచ్చుకోవడం అట్లా. అంటే సొమ్ముని లక్ష పడితే లక్ష తేలే సొమ్ముని అట్లా పడుతున్నాయి పిరమడుతున్నాయి. 3 లక్షలు 4 లక్షలు ఉంటాయన్నా. ముందుకు 3-4 లక్షలు ఎట్టయినా మళ్ళా దొంగలకు ఇచ్చిన మళ్ళీ అన్ని అన్ని తేలవి కాదన్న. అవి 4,5 దిగులు నావే అవన్నీ వెళ్తానా. దాంట్లో వరుస దానికంటే దీని వరుస దీనికి ఉంటుంది. తేలే వరుస అయిపోయినా తేలుతుంది, తేలని వరుస ఆడైనా అంతే. నా కడవలో ఉంటుంది, నీ కడవలో ఉంటుంది. 80 లక్ష కూడా చెప్తాను నేను. సరుకు చుట్టుపడితే ఆవిడపో 75 చేసుకోపోవాలా. అలా వస్తుంది అలా పిల్లాడు దొరికేది 350 ఎక్కువ 75కి అక్కడ పోవాలి. నేను లేనటాడు 50,000 60,000 నేను లేను. నేను 90,000 80,000 లక్షలు అమ్ముకోలేదు కూడా. సరుకు సరుకు రూపాయి ఎక్కువ పెడతారు, చెప్పు రేటు అడగాలి నాన్న. మీరు అడగాల 95 చెప్పు కదా. 95 మళ్ళీ 10 వద్దునైనా దానికి ఏం లెక్క లేదు. చెప్పు మీరు అడగండి ఆయన. 60 పెట్టుకో. నేను ఏం లేదు 90 అన్ని తుల్లేనా పిలుచుతా సాగుబడి తోలు వేసుకొచ్చుకోవి. లేకపోతే ఉదరికెళ్ళేవా ఆ 2 ఆకోకుండా లాస్ట్ ఇది ముందర లాస్ట్ చేసుకో అన్నట్ట. 50,000 వస్తే ఇస్తావా కాలు గెట్టరు కాదు, కాళ్ళు నమ్మతో దాని మందు ఇదే పుట్టలేదు. మరి వీళ్ళైతే బేరం చేస్తున్నారు, తీసుకుంటారో లేదా చూద్దాం. అవి కావు మీరు అనుకున్నారు. అవి కావు 90 లోపల అసలు 90 లోపల రావు సార్. 90 లోపల అది మందిలో పోటీ పడి ఉన్నా అన్ని దూలేనా 90 లోపల తొంభై పైన తీస్తాను. రావరా ఇవి చెడు కావాలి. 70 కూడా ఉన్నాయి, 75 కూడా ఉన్నాయి. అవి ఏం 90 లోపల 90 పైన అన్నా. అగ్గో సరుకు ఉంది, ఇప్పుడు దీనికి జత పట్టిస్తా ఉండు. ఏం ఏమి ఇది ఇది ఓటే అనుకున్నా. అవసరం అన్ని ఒకటి కావాలేనా? 58 చెప్పినా 58 చెప్పినా ఒక్కటే. దీన్ని 46 చెప్పినా అసలు. దీన్ని 46 చెప్పినా అసలు. వస్త్రము బడి కూడా తేడా అడుగు పెద్ద చెప్పి నువ్వు అడుగు పెద్ద నువ్వు అడుగులేదు అడగాలి పెద్ద మీరు అడగండి. నేను సొమ్మును బట్టి అడగండి, నన్ను కాదు. ఇది ఉన్నదే, ఇది అగ్గోకి వస్తుంది, 10,000 వస్తుంది. 10,000 ఉంది, 20,000 సొమ్ము. సో చూసిన ఫ్రెండ్స్, మరి జత అయితే 95,000 అయితే చెప్తున్నారు. ఒకటైతే 62,000 చెప్తున్నాడు. మరి చూద్దాం, వాళ్ళైతే ఇంకా రేట్ అయితే మాట్లాడుతున్నారు అక్కడ. మరి తీసుకుంటారా లేదా అయితే చూద్దాం చివరిదాకా. అండ్ అలాగే కూడలు అయితే బాగానే ఉన్నాయి.
మరీ రేట్ ఎక్కువ చెప్పినందుకైతే వాళ్ళు వెనుక ముందు అయితే చూస్తున్నారు. మ్యాక్సిమం తీసుకునేటట్టే ఉన్నారు. మరి వాటి కాళ్ళు అయితే బాగా బలంగా అయితే ఉన్నాయి. కాళ్ళని చూసి అయితే తీసుకోవచ్చు. మరి వాళ్ళైతే 75కి అడుగుతున్నారు. అతనైతే 90 పైన అతనే అని చెప్పేస్తున్నాడు బరాబర్. మరి వాళ్ళైతే ఇంకా బేరం అయితే చేస్తున్నారు. వాళ్ళకి బేరం అయితే తెగటట్లేదు ఈరోజు ఇంకా. నువ్వు పోతూ మంచి చూస్తున్నారు కదా, వీళ్ళు బేరం చేసేటప్పుడే ఇంకా వేరే వాళ్ళు అయితే బేరం అడుగుతున్నారు. అంటే పోటీ వచ్చినారు. వాళ్ళ సంతకాలు తీసుకోలే. మీ సంఘం మీరు కాదన్నప్పుడే 92 వినపడుకో. 92 వినపడుకో. ఎంత పట్టుకుంటారు అడగండి. నువ్వు అడుగు పెదా. నువ్వు అడుగు 6 కాదు, నేను 22 కుడియాను. ఆ సొమ్ము కాదు నేను అంటున్నా కదా. జ్ఞానబాబు అగ్బది కలిపితే పడుతుంది మీకు. నమ్ము సొమ్ము నేను అక్కడ పడింది. ఆ రంగులు ఈ రంగులు వేరైతే ఆ పసరం ఈ పసరం ఆ ఎంకాయ పలక పుట్టినట్టు అన్నా. ఆ లెక్కని వెళ్ళానన్నా నేను. ఆ లెక్కని వెళ్ళాను. 90 పైన ఇస్తా. లేదబ్బా నాకు లేదు. మరి చూస్తున్నారు కదా, ఇక్కడ వీళ్ళు కాదంటే ఇంకొకరు అయితే రెడీ ఉన్నారు. పేరు తప్పనిస్తే లాభం ఒక్కటి ఉంది. సన్నాసార్కి అయితే కాదు ఇవి. అది 2000 వస్తాయి ఎక్కడానికి. చూసినారు మళ్ళీ ఇక్కడ వీళ్ళైతే పోటీ వస్తున్నారు. మరి ఇద్దరు ఇట్లా ఎవరు తీసుకుంటారో చూద్దాం. 3 లక్షలు తక్కువ కావు. 80 పైన పడతాయి. ఇంటికి పోతాడు. చెప్పండి. అరే భారీ నష్టం భారీ నష్టం అన్ని దూళ్ళోటేనా అన్ని దూళ్ళోటేనా. ఇప్పుడు అవి కూడా ఆ పసరం ఈ పసరం ఒకటే అనుకోండి. పసరం 10 మంది పోటీ చూస్తున్నారు కదా, ఒకరైతే వెనకలకి అయినారు. మరి వీళ్ళు తీసుకుంటారా లేదా చూద్దాం.
ఏం దూలాడుతా మరి వాళ్ళైతే బేరం అయితే సరిపోలేదని చెప్పినారు. మరి ఇంకో బేరం ఉంది కదా, వాళ్ళైతే అడుగుతున్నారు. మరి వీళ్ళైతే 80కి అడుగుతున్నారు. వాళ్ళు 75కి అడిగినారు ఫస్ట్ అడిగిన వాళ్ళు, వీళ్ళు 80కి అడుగుతున్నారు. దగ్గర నుంచి పెట్టినాక దగ్గర నుంచి మరి 82,000కి అయితే తీసుకోవడం జరిగింది. మీరే తీసుకుంటారా? ఎవరేనా ఎవరేనా ఎవరు తీసుకున్నారంటే ఏమన్నా దన్నాడనా? ఎంతకు తీసుకుంటారు? 82. చూసుకున్నారు ఫ్రెండ్స్, దన్నాడ గ్రామానికి చెందిన వాళ్ళు అయితే 82,000కి తీసుకోవడం జరిగింది. అది కూడా పోటీ పడి ఫస్ట్ అడిగిన వాళ్ళు అయితే 75కి అడిగినారు. వీళ్ళు బరాబర్ సక్క 82కి అయితే తీసుకోవడం జరిగింది. మరి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్.